ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం యూనిట్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించారు. శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరై డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. విజయనగరానికి చెందిన బల్లా రామకృష్ణ మొదటి బహుమతిగా బైక్ సొంతం చేసుకున్నారు. బొబ్బిలికి చెందిన లంక కుమారి ద్వితీయ బహుమతిగా రిఫ్రిజిరేటర్ని దక్కించుకోగా, ఆముదాల వలసకు చెందిన పేడాడ లలిత కుమారికి మూడో బహుమతిగా టీవీ లభించింది. మరో 100 మంది పాఠకులకు కన్సోలేషన్ ప్రైజులు అందించారు. విజేతలకు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం పాఠకుల ఆదరాభిమానాన్ని పొందుతున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని అడిషనల్ ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి నేను మన డిఎస్పీ గారు ఎస్ఐ గారు వచ్చాం. మాతో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ తీయించారు. అందులో ఫస్ట్ ప్రైజ్ విజయనగరం మోటార్ బైక్ వచ్చింది. అలాగే సెకండ్ ప్రైజ్ బొబ్బిలి వారికి ఫ్రిడ్జ్ వచ్చింది. థర్డ్ ప్రైజ్ ఇక్కడ ఆముదాల వలస వారికి టీవీ వచ్చింది. ఇది ఏంటంటే వీరికి ఆ సర్క్యులేషన్కి ఉపయోగపడేటట్టు, అలాగే వారికి కూడా సమ్ ప్రోత్సాహకంగా వీరి చిన్న ఈ ప్రైజెస్ అవి తీయటం జరిగింది. మేమంతా ఇక్కడ వచ్చి అవి చేసాం. ఆల్ ద బెస్ట్ ద ఎవరైతే ప్రైజ్ విన్నర్స్ అండ్ ఆల్సో ఆంధ్రజ్యోతి కూడా. థ్యాంక్ యూ. ప్రజలకు కావాల్సిన సమాచారం ఇవ్వడమే కాకుండా ప్రజలకి తమ వంతుగా ఒక మంచి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని పెట్టారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతున్న ఈ స్కీము ప్రతి 4 నెలలకి, సంవత్సరంలో 4 నెలలు కంటిన్యూగా సబ్స్క్రిప్షన్ చేసి 4 నెలల్లో 12 కూపన్లు స్కీమ్ పూర్తయిన తర్వాత వాళ్ళు పంపితే అందులో మొదటిది, ద్వితీయ, తృతీయ బహుమతులు తీయడం ఒక ఇంత మంచి స్కీము అంటే విన్ విన్ పాలసీ. వారి ఆంధ్రజ్యోతి కూడా అభివృద్ధిలోకి రావాలని, అలాగే ఆంధ్రజ్యోతిని నమ్ముకుని కస్టమర్లు అయినటువంటి కస్టమర్లకు కూడా ఒక చిరుకాணிకలాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు.